గంజాయిపై యుద్ధమే అంటున్నారు ఏపీ పోలీసులు. గంజాయిగాళ్లను ఏరివేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే గంజాయి వేట మొదలెట్టిన కాకీలకు గన్తో ధమ్కి ఇచ్చాడు ఒక కేటుగాడు. మరి వాడి ప్లాన్ ఏంటి? పోలీసుల రియాక్షన్ ఏంటి? ఆపరేషన్ వజ్రపహార్లో విజయవాడ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. నగరంలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. విజయవాడ బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్లో పోలీసులు ఈగల్ టీం తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు జరిపేందుకు యత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో ఈగల్ అధికారులు పోలీసుల్ని తోసేసి హోటల్ నుంచి బయటకు గన్తో పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విజయవాడ హైదరాబాద్ హైవేపై పరుగులు పెడుతోన్న నిందితుడిని కిలోమీటర్ మేర చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితుడిని వరంగల్ కు చెందిన మురళిగా గుర్తించారు పోలీసులు. అతని నుంచి 9mm పిస్టల్ తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విజయవాడకి ఎందుకు వచ్చారు, గన్ ఎలా వచ్చింది, ఎవరినైనా హతమార్చేందుకు కుట్ర పన్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. ఈ సాధారణ తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం 5 నుంచి బస్టాండ్లో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డార్మెటరీలు, అలాగే రెస్ట్ రూమ్స్, హోటల్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ బాలాజీ డార్మెటరీలో రూమ్ నెంబర్ 9లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో మా సిబ్బంది అతను ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంలో అతను వెపన్ తీసి చంపేస్తానని బెదిరించి తర్వాత పట్టుకునే క్రమంలో పారిపోవడం జరిగింది. అతని వివరాలు అయితే మురళి, వరంగల్ అని తెలిసింది. ఇక్కడ రిజిస్టర్లో చెక్ చేసిన దాన్ని బట్టి. మరోవైపు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టారు ఏపీ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గంజాయి సరఫరా, వినియోగం జరిగే 849 హాట్ స్పాట్లు గుర్తించిన పోలీసులు ఆపరేషన్ వజ్రపహార్ పేరుతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చే వరకు ఈ కార్డన్ సెర్చ్లు, సోదాలు నిరంతరం జరుగుతాయని చెప్తున్నారు పోలీసులు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం యుద్ధమే చేస్తుంది. దానిలో భాగంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ లో ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఎక్కడైనా సరే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా 1972 కాల్ సెంటర్ నెంబర్కి సమాచారం అందించాలని, అదేవిధంగా సుమారుగా 849 హాట్ స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది గత 10 సంవత్సరాల డేటా ప్రకారం. ఎక్కడైతే గంజాయి సరఫరా అవుతుంది, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే ఇంకా వినియోగం జరుగుతుంది, వాటి ప్రాంతాలని గుర్తించడం జరిగింది. తొలి రోజు సోదాల్లో పలు చోట్ల సరైన పత్రాలు లేని వాహనాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయి విక్రయం, వినియోగం గురించి ఎటువంటి సమాచారం తెలిసినా కూడా టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు.